నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై మంత్రి సవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేయాలన్నారు. వైసీపీ వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు ఉన్నారని నిప్పులు చెరిగారు. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారని పురాణాలు చెబుతున్నాయన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన వెంటనే ప్రశాంత్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తి లేదన్నారు మంత్రి సవిత. పార్టీలో ఉన్న మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ఓట్లేయించుకుని పులివెందులలో కావచ్చు, పులివెందులో ఉన్న మహిళలు కూడా ఈరోజు ఆలోచిస్తారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకులకు మీరు మహిళలు ఎలా గౌరవించాలో ఫస్ట్ మీరు నేర్పండి. వారిపై తగు చర్యలు తీసుకోండి. ఐటీడీపీ కార్యకర్త అయినా మా కార్యకర్త అలా మాట్లాడితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మహిళలపైన మీరు ఇలా అసభ్యకరంగా యావత్తు ప్రసన్న కుమార్ రెడ్డి గారికే కాదు, ఎవరింట్లో కానీ అందరి ఇంట్లోనూ మహిళలు ఉంటారు. మేము ఈరోజు భారతిరెడ్డి గారిని గౌరవిస్తాం, విజయమ్మ గారిని గౌరవిస్తాం, భువనమ్మ గారిని ఎలా గౌరవిస్తామో భారతిరెడ్డి గారిని కూడా అలా గౌరవిస్తాం, విజయమ్మ గారిని కూడా అలాగే గౌరవిస్తాం. మేము ఎక్కడే కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం లేదు. కేవలం వైసీపీ పార్టీ వారే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇది మీరు ఆలోచించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ, మీరు తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా ప్రశాంతి రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. చర్యలు గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా తీసుకుంటామండి. దాంట్లో ఏమి ఉపేక్షించే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి. ఏ మహిళను అవమానించినా ఏమి చేసినా కూడా దాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. దానికి తగినట్టు కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం. ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి